అంటే నా ఉద్దేశం సార్, అంటే ఇతర పార్టీలను ఏ పార్టీల గురించి నేను మాట్లాడతలేను, నా ఒక ఆలోచన గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ ఇతర పార్టీలు, ఏ ప్రభుత్వం బాగుంది అంటే ఆ ప్రభుత్వ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఏ ప్రభుత్వం బాగుంది అంటే ఆ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి చదువు, అప్పుడు ప్రభుత్వం బాగున్నట్టు. కానీ ఇప్పటివరకు నేను చూసిన ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చదవట్లేదు. వాళ్ళ పిల్లలు అంతెందుకు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేదు. అలాంటి ప్రభుత్వాలు ఉండి వేస్ట్ అని చెప్పేసి ఇది కరెక్ట్. నువ్వు ప్రభుత్వాలు అనే బదులు ప్రతి ఒళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం కావాలి. గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ప్రతి ప్రజలు ప్రతి ఒళ్ళు చదువుకోగానే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాడి పిల్లల్ని ఆలోచన మారిపోయింది సార్. ఇప్పుడు మీరు నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని లేదు సార్, నీకు అవకాశం లేదు కదా. అవకాశం గవర్నమెంట్ జాబే కోరుకుంటావు. గవర్నమెంట్ జాబ్ లో అన్ని సేఫ్టీలో నేను పొద్దున్న లేచిన నుంచి నేను యాంకర్ అవుదామని చెప్పేసి ఒక ఆలోచన ఇప్పుడు మా జనరేషన్ మారిపోయింది సార్. ఇప్పుడు మీ జనరేషన్ వరకు ఇప్పుడు చదువుకుని నువ్వు నీ ఫీల్డ్ వేరు సెలెక్ట్ చేసుకున్నాక నువ్వు గవర్నమెంట్ కాదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ఉద్యోగం ట్రయల్ ఎందుకుని ఇప్పటికీ వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కూడా వాళ్ళ పేర్లు ఉద్యోగదారులు రిజిస్టర్ అయి ఉంటుంది. ఎందుకని? అది ఉద్యోగంలో సేఫ్టీ. ఎందుకంటే పెన్షన్ వస్తుంది. ముందు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ టీఏ, డిఏలు, మెడికల్ అలవెన్స్, రకరకాల అలవెన్స్లు ఉన్నాయి. ఉద్యోగం ఒకసారి ఫిక్స్ అయినా తీసేయలేరు ఉద్యోగాన్ని. ఏదో పెద్ద అవినీతి తప్పితే జరిగితే తప్పి తీసేయలేరు. సో సేఫ్టీ ఆఫ్ లైఫ్ గవర్నమెంట్ ఉద్యోగంలో. ప్రైవేట్ ఉద్యోగంలో జీతం ఎక్కువ రావచ్చు, గబుక్కుని ఎప్పుడైనా సరే వాడు తీసేయచ్చు నుంచి గెట్అవుట్ అనొచ్చు. అందుకని కోరుకుంటారు. సరే ఉద్యోగం కావాలని కోరుకుంటారు. మరి వాళ్ళ పిల్లలకి ఏ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వాడి పిల్లల్ని వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాడా, వాడు గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాడా? వాడికేమో వాడి పిల్లలు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, వాడి పిల్లలు కాన్వెంట్లో చదవాలి. సో దిస్ ఈజ్ సైకాలజీ ఆఫ్ ఏ హ్యూమన్. నేను అంటుంది ఏంటంటే అదే అంటే పరిపాలన లేక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. అదే పరిపాలన బాగుంటే గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. ఇప్పుడు నాకు అలాంటి గవర్నమెంట్ జాబ్ చేయాలని కూడా లేదు. నాట్ ఇన్ గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇవాళ పిల్లలు చేరుతున్నారు. గతంలో చంద్రబాబు పీరియడ్ చంద్రబాబు పీరియడ్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని 6,000 స్కూల్స్ మూసేసి చంద్రబాబు నారాయణ స్కూల్స్ కోసం ఊరికి బస్సులు పెట్టి మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ని అప్డేట్ చేసి నాడు నేడు అనే పథకం కింద అప్డేట్ చేసి, అదే వైసీపీ నాయకులు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోకి పంపించుంటే ఇప్పుడు అంతకంటే మించి ఉండేది సార్. ఈ కండిషన్స్ కాదమ్మా, కండిషన్స్ కాదు సార్. అప్పుడు నాడు ఏ పార్టీ పంపించారు? తెలుగుదేశం పంపించింది అన్నాడు. లోకేష్ ఏమన్నా గవర్నమెంట్ స్కూల్ చదివాడా? లోకేష్ మనవాడు ఎక్కడ చదివాడు? ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు? అంటే నేను అంటుంది ఏ పార్టీని అంటలేను సార్. అది ప్రభుత్వం ప్రపంచ దేశంలోనే లేదు, ప్రపంచంలో లేదు. ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లలు, మా ఫాదర్ వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. కాన్వెంట్ ఎడ్యుకేషన్, కాన్వెంట్ స్కూల్స్ అనేవి వచ్చిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అనే ఆలోచన ఇవాళ మళ్ళీ రివైవ్ అవుతుంది. అంతే ఇక్కడ ఆంధ్రలో గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. ఎవడు ఉత్తమ నాయకుడు కాదు, ఏ నాయకుడిచే ప్రజలు ఆమోదం లేదు. తన కొడుకు కాన్వెంట్లో చదవాలని కోరుకుంటుంది ప్రతి తల్లి. పక్కింట్లో కొడుకు, డబ్బున్నవాడు కొడుకు కాన్వెంట్లో వెళ్తున్నాడు, నా కొడుకు కాన్వెంట్ వెళ్ళాలనుకుంటుంది. కానీ ఈ ఎమ్మెల్యే అయినా సరే నా కొడుకు కార్పొరేషన్ స్కూల్లో చేర్పిస్తారు, గవర్నమెంట్ స్కూల్లో చేరితే ఆ తల్లి ఒప్పుకోదు. ఒరిజినల్ గ్రౌండ్ రియాలిటీ అది. ఇవాళ కాన్వెంట్ గతంలో ఎప్పుడో మా నాన్నగారు చదువుకునే రోజుల్లో అయితే ఆ రోజు కాన్వెంట్ లేవు, ఇంగ్లీష్ మీడియం లేవు, ఈ క్రైస్తవ మిషనరీస్ లేవు. సో అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు వీధి బడులు ఉండేవి, అన్ని బడులు ఉండేవి, చదివారు. ఇప్పుడు ఆ రోజులు మారిపోయినాయి. ఆ రోజులు మరి ఎక్కడ పడితే అక్కడ కాన్వెంట్ స్కూల్స్, ఎక్కడ పడితే కాన్వెంట్లు. సో వాళ్ళ సమాజంలో పోటీ. నా కొడుకు కాన్వెంట్లో చదవాలని కోరుకుంటుంది. ఇప్పుడు అందుకనే నాడు నేడులో ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఆ స్థాయికి మొత్తం మార్పులు చేసి మొత్తం పిల్లలకి యూనిఫాములు, ల్యాప్టాప్లు ఇచ్చి
లేబర్ పిల్లలు కూడా పేద పిల్లలు కూడా పిల్లలు వెళ్తున్నారు. అది మంచి. నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను సార్. అదే అలాంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించుంటే ఇంకొంచెం మార్పు వచ్చేది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అది కాదమ్మా, జగన్ గారికి ఒక దెబ్బ తగ్గింది సార్. అది తప్పు లాజిక్. వాళ్ళ పిల్లలు చేస్తేనే పిల్లలకి ఇవాళ జగన్ పిల్లలు చేరితే వెళ్తున్నారా వేలాది మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి? ఫెసిలిటీస్ కాదు అక్కడ గవర్నమెంట్, అక్కడ ఫెసిలిటీస్ వాళ్ళ కంపారిటివ్గా ఆ కాన్వెంట్లో ఉండే ఫెసిలిటీస్ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉండట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్స్ని అప్డేట్ చేసింది, అప్గ్రేడ్ చేసింది. ఆంధ్ర వెళ్ళి చూస్తే నీకు ఆనాడు నేడు స్కూల్స్ చూస్తే తెలుస్తాయి ఎంత అప్గ్రేడ్ అయినాయి, ఎంత ఈక్వల్ టు కాన్వెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ తోటి పోటాపోటీకి ఎలా ఉన్నాయి. టేబుళ్ళు అన్నీ వాళ్ళకి స్క్రీన్స్, ల్యాప్టాప్లు చేతికిచ్చి పంపిస్తున్నారు, ల్యాప్టాప్లు తీసుకువెళ్తారు పిల్లలు. అది అప్డేట్గా ఉంది అక్కడ. అందువల్ల ప్రజలు అక్కడ తండోపతండాలుగా స్కూల్లో చేరుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్లో జాయినింగ్స్ ఎక్కువ బ్రహ్మాండం పిల్లలు విపరీతమైన జాయినింగ్. గతంలో లేదు. ఎందుకు లేదు? అక్కడ అప్పుడు గతంలో ప్రభుత్వం ఉందని ప్రభుత్వం చేరింది, ఇది కాదు అక్కడ లెక్క కాదు. గతంలో ఎందుకు లేదని గతంలో ఫెసిలిటీస్ లేదు. నా పిల్లల్ని అక్కడికి పంపిస్తే గవర్నమెంట్ స్కూల్. ఆంధ్రప్రదేశ్లో నాకు సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మీరు అన్నట్టు నాడు నేడు పథకం కానీ అమ్మఒడి పథకం కానీ ఏవైతే ఉన్నాయో ఆ పథకాలలో 3 సార్లు రాలేదు, 2 సార్లు వచ్చాయి. వాళ్ళకి 2 సార్లు 3 సార్లు వచ్చాయి, ఇంకో 2 సార్లు రాలేదు. అప్పుడు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో అట్లా అడుగుతున్నాం అన్నమాట, ఫీజులు ఎక్కడ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వట్లేదు కొంతమందికి. సో దాని గురించి ఉంది. అంటే అంటే ఎవరైనా కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే సార్, ప్రైవేటీకరణ ప్రభుత్వీకరణ కాదు. గవర్నమెంట్ బాగుంటే ఆ స్కూల్ వెళ్ళి చదువుతుంది. గవర్నమెంట్ వాళ్ళ రాజకీయ పొరపాటు, నీ రాజకీయ తప్పు. గవర్నమెంట్ బాగుందంటే గవర్నమెంట్ మంత్రుల యొక్క పిల్లలు అక్కడ చదివితేనే బాగుంది, అది కరెక్ట్ కాదు. పిల్లలు మంత్రి కొడుకు చదివితే బాగున్నట్టు కాదు అక్కడ. అది కాదు. ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఆ ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ బడులని కాంపిటేటివ్గా తయారు చేసిందా? అది ఆ కాంపిటేటివ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ దాన్ని అన్ని రాష్ట్రాలు ఆ నాడు నేడు పథకాన్ని గురించి ఎంక్వైరీ చేస్తారు. ఎందుకు చేస్తున్నాయి? ఇదేదో ఈ పథకం అప్డేట్ అవుతుంది. సో డిస్పారిటీ పోతుంది. కార్పొరేట్ స్కూల్ చదివేవాడు అయితే పెద్ద ఇంగ్లీష్ మీడియం చదివేవాడు, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళేవాడు అయితే డబ్బున్నవాడు, మా పేదలు అయితే మామూలు స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు అనే సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఆరంభించి అది చేసింది ప్రభుత్వం. అదే ఇవాళ అతనికి శ్రీరామ